రాష్ట్ర ప్రజలు గ్రహించారు. మీరు బీసీ నాయకుల ఇళ్ల మీదో కాపు నాయకుల ఇళ్ల మీదో నిప్పు పెట్టారని అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ మీ కుర్చీ కింద మీరే నిప్పు పెట్టుకుంటున్నారన్నటువంటి వాస్తవాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భస్మాసురుడు ఏ విధంగా వరం పొందిన తర్వాత తన నెత్తి మీద చెయ్యి పెట్టుకొని భస్మం అయిపోయాడో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబటి రాంబాబు గారింటి మీద, జోగి రమేష్ గారింటి మీద, విడుదల రజనీ గారి మీద నిప్పు పెడతాం. దాడులు చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు మీ కుర్చీ కింద మీరే నిప్పు పెట్టుకొని రాజకీయ భస్మం ఇవ్వతారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అయితే చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అరాచకం పెట్టేగిపోయి జంగిల్ రాజులాగా ఈ రాష్ట్రం మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని వల్లకాడులో తయారు చేసి ఎక్కడ అభివృద్ధి లేకుండా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అవినీతికి అరాచకం పెట్టేగిపోతూ ఉన్నాయి. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ గారి పర్యవేక్షణలో ఈ రాష్ట్రంలో పత్తర్ గ్యాంగులు తయారవుతున్న మాట వాస్తవం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రౌడీ మూకలను తయారు చేసి రాజకీయ పార్టీ నాయకుల మీద, మాజీ ప్రజాప్రతినిధుల నాయకుల ఇళ్ల మీద పెట్రోల్ సీసాలు, బీర్ బాటిళ్లు, రాళ్లు, పెద్ద పలుగులతో దాడి చేస్తున్నారంటే మీరు సంఘ విద్రోహ శక్తుల్ని తయారు చేయడం కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పత్తర్ గ్యాంగులను తయారు చేస్తున్నారనేటువంటి అనుమానం మాకైతే చాలా స్పష్టంగా కలుగుతూ ఉంది. ఒక పథకం ప్రకారమే వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్ల మీద ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా దాడులు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు, నారా లోకేష్ గారు అమలు చేస్తారు. ఏంటి దుర్మార్గం? మీకు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని దోచుకోమనా? వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చెయ్యమనా? మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీ దగ్గర ఉండేటువంటి అబద్ధాలని బయట పెడితే, మీ తప్పుల్ని బయట పెడితే అటువంటి నాయకుల్ని అంతమొందించేటువంటి కుట్రలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. వారం రోజుల నుంచే రాష్ట్రంలో వరుసగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళా మాజీ మంత్రులను చూడకుండా విడుదల రజనీ గారి మీద, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద, మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద వారం రోజులుగా ఈ రాష్ట్రంలో వరుసగా దాడులు జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఎందుకు దాడులకి కొమ్ము కాస్తా ఉంది? రౌడీలని, గోండాలని ఎందుకు ప్రోత్సహిస్తుందని ఈ రోజున మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అంశాల మీద హోంమంత్రి అనిత గారు ఎందుకు స్పందించరు? డీజీపీ గారు ఎందుకు స్పందించరు? లేకపోతే హోంమంత్రి అనిత గారు కొన్ని వినోద కార్యక్రమాలకు వెళ్ళి అక్కడ పాటలు పాడమని చప్పట్లు కొట్టి ప్రోత్సహించేటువంటి పనిలో బిజీగా ఉన్నారా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి బాధ్యత హోంమంత్రి గారి మీద లేదా? ఈ అంశాల మీద మీరు కూడా సమాధానం చెప్పాలి. అట్లాగనే ఈరోజు చూస్తే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా నిప్పు పెట్టారు. నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం ఇష్టానుసారం, ఇంట్లో ఫర్నిచర్, ఇల్లు ధ్వంసం, అట్లాగనే కార్లని తగలబెట్టిన కార్యక్రమం చూశాం.
గంటల గంటల పాటు ఈ విధ్వంసం కొనసాగుతూ ఉంది. ఇవి పూర్తిగా పోలీసుల సమక్షంలో జరగలేదా? పోలీసులు ఎందుకు ఈ అరాచకాన్ని అడ్డుకోలేదు? ఎందుకు ఈ అరాచకాన్ని అడ్డుకోలేదో కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయి. అందుకనే తక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. కేంద్ర బలగాలని ఆంధ్రప్రదేశ్కి పంపాలి. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి అధికార యంత్రాంగం కుదేలైపోయింది. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించి కేంద్ర బలగాలని ఆంధ్రప్రదేశ్కి పంపించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు అధికారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. మీరు నియంత్రణ వ్యవహరించమనా? మీ తప్పుల్ని, మీ అవినీతిని, మీ అక్రమాలని ప్రశ్నిస్తే మీరు బదులు చెప్పలేక, సమాధానం వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్రజలకి ఇవ్వలేక సహనం కోల్పోయి దాడులు చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని ఉపేక్షించరని కూడా ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తూ రాష్ట్రంలో డీజీపీ గారు కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కానీ, చీఫ్లు కానీ రక్షణ కల్పించాల్సింది పోయి మీరే దగ్గరుండి దాడులు చేయిస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడు ప్రజాస్వామ్యం మనుగడలో ఉండదన్న వాస్తవాన్ని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా సరే నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తే, వారి సమర్థతని ఎత్తి చూపితే మీరు దాడులు చేస్తారా? చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. తెలుగుదేశం పార్టీ రౌడీ మూకలను పంపించి, గోండాలను పంపించి, పత్తర్ గ్యాంగ్ని పంపించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తారా? ప్రేక్షకులు మాదిరి ఎందుకు పోలీసులు చూస్తా ఉన్నారు? సమాధానం చెప్పాలి. పోలీసుల ప్రేక్షక పాత్ర ఎందుకో మీరు కూడా సమాధానం చెప్పాలి. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? చట్టానికి లోబడి పనిచేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? ఈ దాడులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే అడ్డుకట్ట వేసే బాధ్యత తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, అన్యాయాల మీద, దాడుల మీద కేంద్ర హోంశాఖ వెంటనే దృష్టి సారించాలని కూడా మేమైతే కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర హోంశాఖ కూడా మీరు దృష్టి సారించకపోతే రాష్ట్రంలో కొన్ని వేల మందికి ఈ రోజున ప్రమాదం సంభవించేటువంటి, వారి ప్రాణాలకి ప్రమాదం సంభవిస్తుందని కూడా మాకైతే ఆందోళనగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. గవర్నర్ గారు కూడా రాష్ట్రపతి పాలనకి సిఫార్సు చేయాలి. తక్షణమే దిద్దుబాటు చర్యలకి దిగి రాష్ట్రంలో మరింత విధ్వంసం జరగకుండా మీరు కాపాడాలని కూడా గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తా. చంద్రబాబు నాయుడు గారు వారి తీరు మార్చుకోకపోతే మీ మీద ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా హెచ్చరిస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరినాయి. కరోనా టైంలో కూడా ప్రజలకి అన్ని రకాల సేవలు చేశారు. ఎక్కడికి తిరగకుండానే బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఇంటికి అందించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పదవీ కాలంలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వేల పేజీల సమాచారాన్ని అందించగలిగేటువంటి పాలన అందించారు. మీరేం చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ అహం ఎందుకు దెబ్బతింటా ఉంది? తిరుమల లడ్డూలో
జంతువుల కొవ్వు కలవలేదని సిట్ రిపోర్ట్ ఇచ్చిందని మీ అహం దెబ్బతిందా? మీ అహం దెబ్బతిందా? అందుకనే తప్పుడు ప్రచారాలతో సిట్లో ఎవరి పేర్లు లేకపోయినా కొంతమంది నాయకుల ఫోటోలు ముద్రించి ప్రజల్ని మభ్యపెట్టి మరొకసారి కలియుగ దైవం వెంకన్న స్వామితో ఆటలు ఆడాలనుకుంటున్నారా మీరు ఇప్పటికైనా తప్పొప్పుకొని దేవుడి ముందు లెంపలేసుకొని హిందూ భక్తులకి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఈ కుట్రలో కుతంత్రాలు ఏంటి మీరు చెప్పండి. మీరు డైవర్షన్ పాలిటిక్స్ని ఆపాలి. స్వయంగా ఎమ్మెల్యే గారే ఒక మాజీ ప్రజాప్రతినిధి, ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అసలు ఉందా? చెప్పండి. అంబటి రాంబాబు గారు, నేను అట్లా మాట్లాడకపోయి ఉంటే బాగుండేది, పొరపాటున అట్లా మాట్లాడాను, నా వల్ల పొరపాటు జరిగిందని మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మీరు ఈ రకంగా దాడులు చేసి ఆయన్ని అంతమొందించాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారంటే మీలో ఏ స్థాయి నియంత లక్షణాలు ఉన్నాయో ఒకసారి ప్రజలందరికీ అర్థమైంది. డిఐజీ గారి ఆఫీసు, ఎస్పీ గారి ఆఫీసు నిన్న అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడికి కోతవేటు దూరంలోనే వాళ్ళ కార్యాలయాలు ఉన్నాయి. అయినా మీరు నియంత్రించలేకపోయారు. దానికి కారణం ఏంటి? ఎవరంటే పైనుంచి ఆదేశాలు రావాలంటా ఉన్నారంట. నిన్న గుంటూరులో మా నాయకులు చెప్తా ఉన్నారు, పోలీసులు రక్షించాల్సింది పోయి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటున్నారంట. అందరినీ మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటున్నారంటే పోలీసుల యొక్క అసమర్థత, చేతగాని తనానికి ఎంతకన్నా నిదర్శనం ఏమనుందా? గోడలు దూకి పారిపోండి అని చెప్తారా మీరు? గోడలు దూకి పారిపోండి అని చెప్తారా? పోలీసు వారి ముందు రౌడీ షీటర్లు, గోండాలు రాలేదా? మద్యం విచ్చలవిడిగా తాగలేదా? బీరు విచ్చలవిడిగా తాగలేదా? ఏదో మాదక ద్రవ్యాలు సేవించి మైమరిచిపోయి ఉన్మాదుల్లాగా, ఉగ్రవాదుల్లాగా దాడి చేస్తే పోలీసు వారు ఎందుకు కట్టడి చేయలేకపోయారు? ఈ రోజున జోగి రమేష్ గారు ఇంటి మీద కూడా నిప్పు పెట్టి దాడి చేస్తే మరి పోలీస్ శాఖ వారు ఎందుకు నియంత్రించట్లేదు? అందుకనే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కుప్పకూలిపోయింది. గవర్నర్ గారు మీరు వెంటనే రాష్ట్రపతి పాలనకి సిఫార్సు చేయండి, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడండి, లేకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ అంశాలని భారతీయ జనతా పార్టీ పరిగణలోకి తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి. ప్రజాప్రతినిధుల మీద జరుగుతున్నటువంటి దాడులని నియంత్రించాలి. పోలీసుల సమక్షంలోనే రౌడీలు, గూండాలు పెట్టరేగిపోతే నియంత్రించాల్సినటువంటి బాధ్యతను కూడా భారతీయ జనతా పార్టీ పైకి చెప్పాలి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి, గోడలు దూకి పారిపోండని పోలీసు వారే సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా లేదా అన్న అంశాన్ని బీజేపీ నాయకులు కూడా తెలుసుకోవాలి. ఇదే అంశాలని మరి కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పెద్దలకు కూడా చెప్పాలి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత వాళ్ళ మీద ఉందంటే ఖచ్చితంగా మేము చేసిన డిమాండ్ని పైకి తీసుకెళ్ళాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.